హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా మరొకసారి కొన్ని బ్యాంకులన్నీ విలీనం చేయబోతున్నాయి. ఇక మే నెల నుండి అయితే కనుక ఈ బ్యాంకులు ఉండవని చెప్తున్నారు. ఏ బ్యాంకులు ఉండవు ఏంటి, ఏ బ్యాంక్స్ మళ్ళీ విలీనం అయితే చేస్తున్నారు. ఇది అయితే కనుక కేంద్రం నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. మే 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆ 4 బ్యాంకులు ఇక కనిపించవు. ఇవన్నీ కూడా ఒకే దాంట్లో విలీనం కాబోతున్నాయి. కేంద్రం అయితే ప్రకటన అయితే చేసింది. మళ్ళీ బ్యాంకుల విలీనం. ఏపీలో ఈ బ్యాంకులు ఇక కనిపించవు. ఏ బ్యాంక్స్ అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఇది చాలా ఎక్కువగా అయితే దీని ప్రభావం కనిపిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఈ బ్యాంక్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. వివరాలు చూస్తే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. 4వ విడత బ్యాంకుల విలీనంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకే దేశం ఒకే ఆర్ఆర్బి ప్రణాళికను త్వరలోనే అమలు చేయనుంది. ఈ ప్రణాళికలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు 11 రాష్ట్రాల్లో ఉన్న 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులన్నింటినీ కూడా ఏకీకరించి ఒక్కో రాష్ట్రంలో ఒకే గ్రామీణ బ్యాంకుగా మార్చనున్నారు. ఇంకా ఏ రాష్ట్రం అయితే ఉంటుందో ఆ రాష్ట్రానికి సంబంధించిన పేరు పెట్టి ఒకే గ్రామీణ బ్యాంకుగా మార్చుకున్నారు. దీంతో దేశంలో ప్రస్తుతం ఉన్న 43 ఆర్ఆర్బీల బ్యాంకుల సంఖ్య 28 తగ్గిపోనుంది. 2025 మే 1 నుంచి ఈ 4వ విడత బ్యాంకుల ఏకీకరణ అమల్లోకి రానుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో తెలిపింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో 4 బ్యాంకులు, ఉత్తరప్రదేశ్ అలాగే పశ్చిమ బెంగాల్లో 3 బ్యాంకులు, బీహార్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లో ఒక్కొక్క తలో 2 బ్యాంకులు, అంటే ప్రతి రాష్ట్రానికి 2 బ్యాంకులు ఈ ఏకీకరణ కానున్నాయి. అంటే మెర్జ్ అయిపోనున్నాయి, ఒకే బ్యాంక్ కింద మారిపోనున్నాయి. ఈ ప్రక్రియ తర్వాత ఆయా రాష్ట్రాల్లో కేవలం ఒక్కో గ్రామీణ బ్యాంకు మాత్రమే ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటే గ్రామీణ బ్యాంకు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 4 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. అవి ఏమేంటి అని చూస్తే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఉంది, అలాగే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంది, అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు, మొత్తం 4 ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసిన తర్వాత అంటే ఏకీకరణ అనంతరం ఒకటే కింద పేరు మారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, ఇవన్నీ పేర్లు తీసి కేవలం ఒకటే మన రాష్ట్రం పేరు మీద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా అయితే మారిపోనున్నాయి. చైతన్య గోదావరి బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్, అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఈ 4 కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా మారిపోనున్నాయి. మిగతా బ్యాంకుల పేర్లు ఇంకేమీ కనిపించవు. ఈ బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్గా బ్యాంకుకి అయితే వ్యవహరిస్తుంది. అంటే ఈ బ్యాంకుకి బ్యాక్ సపోర్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఉంటుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో కూడా ఒక్కొక్క ఆర్ఆర్బి మాత్రమే ఉంటుంది ఆ రాష్ట్రాలకు సంబంధించి. అసలు ఎందుకు కలుపుతున్నారు అని చూస్తే అంటే మే నెల నుంచి ఇంకా మెర్జ్ చేసేస్తారు. ఎందుకు కలుపుతున్నారంటే ఇలా కలపడం ద్వారా కార్యకలాపాల యొక్క సామర్థ్యం, ట్రాన్సాక్షన్ సామర్థ్యం పెంచడం, అలాగే ఈ ఖర్చులు అవి కూడా కొద్ది కంట్రోల్గా చేయడం, ఆర్ఆర్బీల యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని ఫైనాన్షియల్గా కూడా మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ప్రజా ప్రయోజనాలు, గ్రామీణ బ్యాంక్ యొక్క ప్రయోజనాల దృష్ట్యా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్ యాక్ట్ 1976 అనుసరించి ప్రక్రియను అమలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కూడా ఉన్న ప్రస్తుతం 43 ఆర్ఆర్బీ బ్యాంకుల్లో కూడా ఈ 43 ఆర్ఆర్బీ బ్యాంకులు మొత్తం శాఖలు చూస్తే 21,856 శాఖలతో 26 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాయి. మొత్తం ఇంచుమించు 22,000 శాఖలు దగ్గరగా ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో ఇంచుమించు 28 కోట్ల 30 లక్షల మంది దగ్గరగా డిపాజిటర్లు ఉన్నారు. 28 కోట్ల పైగా డిపాజిటర్లు ఉన్నారు. 2.5 కోట్లకు పైగా రుణగ్రహీతలకు సేవలు అందిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏకీకరణతో అంటే ఇవన్నీ కూడా మెర్జ్ చేయడం వల్ల ఈ బ్యాంకులు మరింత బలమైన సమర్థవంతమైన సంస్థలుగా మారి గ్రామీణ ప్రాంతాల ఆర్థిక సేవలను మరింతగా మెరుగుపరుస్తాయని వారైతే భావిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే చిన్న రైతులు, సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తుల వారికి రుణాలు ఇవ్వడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ బ్యాంకుల యొక్క లక్ష్యం. ఒకప్పుడు దేశంలో మొత్తం 196 ఆర్ఆర్బీ చిన్న గ్రామీణ బ్యాంకులు ఉండగా 2004-05 నుంచి అలాగే 2020-21 వరకు 3 దశల్లో జరిగిన ఈ కలిపివేయడం ఏకీకరణ వల్ల ఆ సంఖ్య 43కి తగ్గింది. ప్రస్తుతం చేపడుతున్న 4వ దశ ఏకీకరణతో 28కి చేరనుంది. ఆర్ఆర్బీలో కేంద్ర ప్రభుత్వం వాటా 50%, స్పాన్సర్ బ్యాంక్ 35%, రాష్ట్ర ప్రభుత్వం 15% వాటా కలిగి ఉంటాయి. ఈ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది. నాబార్డ్ అయితే పర్యవేక్షిస్తుంది. ఇంక ఈ బ్యాంకుల వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఆర్ఆర్బీలు ఈ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందించడంతో పాటు కార్మికుల వేతనాల చెల్లింపు,
అలాగే పెన్షన్ పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటాయి. అంతేకాకుండా లాకర్ సౌకర్యం ఇస్తది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, మొబైల్ బ్యాంకింగు, ఇంటర్నెట్ బ్యాంకింగు, యూపీఐ సేవలను కూడా అందిస్తున్నాయి. ఇలా కలపడం వల్ల ఈ సేవలు మరింత సమర్థవంతంగా, విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్ఆర్‌బీలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్న రైతులందరికీ కూడా ఆ లోన్స్ అవి ఇవ్వడం, దాని ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి సాధించడం అన్నీ కూడా చేస్తున్నాయని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.